జమ్మూ కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. అక్కడ పార్టీ పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులను ప్రజల నుంచి నేరుగా సమాచారం సేకరించారు. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెర వెనుక పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు కాంగ్రెస్ అగ్రనేతలు. శ్రీనగర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫారూక్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీలు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికలకు కలిసి వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో అంగీకారానికి వచ్చాయి. సీట్ల సర్దుబాటుపై చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు పొత్తు దాదాపుగా ఖరారైంది. మిత్రపక్షంతో పొత్తుకు తాము సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించడం జరిగిపోయింది. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో జమ్మూలో 43 స్థానాలు, కాశ్మీర్లో 47 సీట్లు ఉన్నాయి. కాశ్మీర్ లోయలో సగానికి పైగానే పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. జమ్మూ ప్రాంతంలో ఎన్సీ ఎక్కువ సీట్లపై కన్నేసింది. కాకపోతే ఎన్సీకి తక్కువ ఇవ్వాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా పొత్తు ఖరారైనట్టు అటు ఎన్సీ కూడా వెల్లడించింది. త్వరలో సీట్ల పంపకాల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 90 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకి సీట్ల పంపకాలు కొలిక్కి రానున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, 25న సెకండ్ ఫేజ్, అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.